లడ్డు వ్యవహారానికి సంబంధించి టీటీడీకి సంబంధించి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే లడ్డు వ్యవహారానికి సంబంధించి నాసి రకం నెయ్యి వాడరని, లడ్డులో క్వాలిటీ లేదని ఇట్లా రకరకాలుగా వస్తుంది. దాంట్లో జంతువుల కొవ్వు ఉందని ఇట్లా రకరకాలైనటువంటి అభియోగాలు, రకరకాలైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. నిజంగా శ్రీవారి ప్రసాదం అంటే ఎంత పరమ పవిత్రంగా చూస్తారో ప్రతి భక్తులు మనందరికీ తెలిసిందే. సో దాన్ని పవిత్రత కాపాడడం కోసం ఇంకా అదనంగా అంటే ఈ మధ్యకాలంలో కొంచెం క్వాలిటీ పెరిగిందని చెప్పి అంటున్నారు. అదనంగా దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? గతంలో ఏం జరిగిందనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, దాని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం మాత్రం లడ్డు క్వాలిటీ చాలా బాగుంది. సార్ ఇంకోటి ఏంటంటే నెయ్యి, ఈ నందిని నెయ్యి అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ నందిని నెయ్యి మేము కూడా వాడాము, అయినప్పటికీ అట్లా వస్తుంది రకరకాల ట్రోల్స్. అంటే ఒక రకంగా ఈ సోషల్ మీడియా సంబంధించి ఈ వాట్సాప్లో వీటిలో డిఫరెంట్గా రకరకాలుగా సర్క్యులేట్ అవుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా నెయ్యి క్వాలిటీ విషయంలో ఎక్కడో రాజీ పడ్డారు. నెయ్యి క్వాలిటీ విషయంలో అంటే నెయ్యి క్వాలిటీ మెయింటైన్ చేస్తే లడ్డు ప్రసాదం యొక్క క్వాలిటీ పెరుగుతుంది అనేది జనరల్గా అందరికీ ఉన్నటువంటి ఒపీనియన్. సో దీనికి సంబంధించి ఏమంటారు? దాన్ని క్వాలిటీ పెంపొందించేందుకు మీరేమన్నా మీ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? గతంలో ఇచ్చిన టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫర్దర్గా ఇప్పుడు టెండర్స్కి న్యూ టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నాము. అవి క్వాలిటీ ఏ క్లాస్ క్వాలిటీ కొనాలనేది నిర్ణయం. సార్ ఆల్రెడీ మీరు నెయ్యికి సంబంధించి ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటున్నారో సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయింది సార్. హెరిటేజ్ నెయ్యి కొంటారంట టీటీడీ వాళ్ళని. సో దీంట్లో నిజమంతే సార్? పూర్తిగా అబద్ధము. ఆ హెరిటేజ్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం కూడా లేదు. వాళ్ళ డిమాండ్ వాళ్ళకు ఉంది. ఇక్కడ వచ్చి వాళ్ళు ఇవ్వాల్సినంత అవసరం వాళ్ళకి లేదని అనిపిస్తుంది. ఏదున్నా కానీ ఇప్పుడు విజయ డైరీ ఉంది, వాళ్ళకు కూడా ఇస్తాము. వాళ్ళు కూడా రేట్ మ్యాచ్ చేయాలి, తర్వాత క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ అవన్నీ చెక్ చేసేదానికి ఇప్పుడు ఒక ఎక్విప్మెంట్ ఆర్డర్ చేసాము. అది బహుశా 15-20 డేస్లో వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేస్తాము. ఒక నెయ్యే కాదు, అన్ని ఫుడ్ గ్రెయిన్స్ అక్కడ టెస్ట్ చేస్తాం. క్వాలిటీ బాగుందా లేదా అనేది దాని తర్వాతే పైకి వస్తుంది. అంతవరకు తీసుకోం.